మాట్లాడడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటే తాను ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ తను మాట్లాడే పరిస్థితులు లేదు. ఎవరు సజ్జలరా గోప, ఎవరు రామకృష్ణారెడ్డి, ఎవరండి అతను మాట్లాడేటువంటి ప్రభుత్వం తరపున నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు డిసైడ్ చేయాలి కదా, నువ్వు మాట్లాడాలి కదా. ఎవరు పెడితే మాట్లాడితే ఏమి సంకేతం ఇస్తున్నావు ప్రజలకు? అంటే నువ్వు అసలు బయటికి రావు, నువ్వు ఎవరితో మాట్లాడవు, ఎవరిని కలవు. ఇది నీకు లాభం వస్తుందా? నీ రాజకీయపరమైనటువంటి ఆలోచన నీకు వద్దా? నువ్వు ఎవరు చెప్తే వినే అలవాటు ఉండాలిగా. అసలు అడ్మినిస్ట్రేషన్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఎంత. నీ ఆలోచనలో వ్యాకోచనం ఉండాలి. ఒకవేళ పొరపాటును తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవటం కోసం ఆలోచించాలి. అసలు అటు ఆలోచన లేదు, అటు వ్యవహారం లేదు. చెబితే వినరు, మనిషి దొరకరు, ఎవరో మాట్లాడతారు, ప్రభుత్వ నిర్ణయం ఎవరో చేస్తారు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు. నువ్వు ఏర్పాటు చేసుకున్న క్యాబినెట్ మంత్రులు లేదు, వాళ్ళు వ్యవహారం చేయలేరు. నువ్వు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీ కార్యకర్తలకి పని ఉండదు. మరి ఈ సిస్టంలో నువ్వు ఎట్లా ఈ ఎన్నికల్లో రాజకీయ క్షేత్రంలో ఎట్లా విన్ అవుతావు, ఎట్లా వెళతావు? దీని మీద సమీక్షించి చెప్పగలిగేటటువంటి ధైర్యం అక్కడ ఎవరికి ఉంది? చెప్తే వినేటటువంటి అవకాశం ఉందా లేదా? నీ ఆలోచన సరళ మార్చుకోవాలా? ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీకు సంబంధించినటువంటి విషయాలు. కానీ మేము యాజ్ అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులుగా ఒక రాజకీయ పార్టీలో ఓ ప్రజల్లో ఒక ఆమోదం ఉన్నప్పుడు ఆ ఆమోదానికి తగ్గట్టు నీలో తప్పులు సరిదిద్దుకుని రాబోయే రోజుల్లో వెళ్ళేటట్టు పరిస్థితి. ఇప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడు చేస్తే ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను పర్సనల్ గా కూడా ఒక మంచి పరిపాలన మళ్ళీ అందగలరా? నువ్వు ఏ తప్పులైతే నీకు ఎందుకు ఇచ్చారా వేళ? ఇవాళ సామాజిక వర్గాలు ఆ వేళ మొత్తం కమ్మ సామాజిక వర్గం ఉంది, ఇంక మిగిలిన వర్గాలను బతికించట్లేదని ఒక అభద్రతా భావం మిగిలిన కులాలకు వచ్చింది. జనసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది, ఆయన విడిగా పోటీ చేసి ఆయన అల్టిమేట్గా వెళ్ళాడు. మరి ఆ తప్పు నువ్వెందుకు చేసి కొనసాగించావు? మొత్తం పైన దిగం దాకా టోటల్ రెడ్డిస్కి పెట్టి కూర్చోవాల్సిన అవసరం ఏంటి? నువ్వెందుకు కొనసాగించావు? అఫ్ కోర్స్ నువ్వు తర్వాత అద్భుతమైనటువంటి సోషల్ ఈక్వేషన్ తోటి నువ్వు ఎన్నికల్లోకి వచ్చినా నీకు అది ఆ ఫ్రూట్స్ నీకు జనంలోకి వెళ్ళకపోయింది. ఇవాళ ఎలక్షన్ ఎవరు బాగా చేశారని అడిగితే నేను నిర్మోహమాటంగా చెప్తాను, జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడు. 3 నెలల క్రితం క్యాండిడేట్ డిక్లేర్ చేశాడు. 3 నెలల క్రితం తనకు ఉన్నటువంటి కొత్త మార్చి దాదాపు 1/3 ఎమ్మెల్యేస్ని మార్చిపెట్టాడు. 3 నెలల క్రితం 2 నెలల క్రితమే ఆర్థిక వనరులు సమకూర్చాడు. అతని యొక్క సభలన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా నడుస్తున్నాయి. నేను పట్టుబడి 45 రోజుల ముందు వరకు కూడా అసలు పొత్తు ఉంటుందో లేదో తెలియదు, ఎవరుంటారో తెలియదు, క్యాండిడేట్లు మారుస్తారో లేదో తెలియదు. మాకు కామన్ మేనిఫెస్టో తయారు చేయడానికి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ మేనిఫెస్టో లేదు, ఏమీ లేదు. అందుకని ఇందాక వెరీ ఫస్ట్ చెప్పే జనం ఎగెనిస్ట్ జగన్. జనం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం ఉండకూడదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చారు తప్ప ఈ వ్యవస్థల ద్వారా ఈ రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వచ్చినటువంటి విషయం కాదనే విషయం నేనైతే ఏ ప్లాట్ఫామ్ మీద నేను డిబేట్ చేస్తాను. నేను కూడా చెప్తాను ఓపెన్ గా. నాకు ఉన్నటువంటి సంఘటనాపరంగా శక్తి ఎంత ఉంటుంది రాజకీయ పార్టీకి? ఒక నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు కార్యకర్తలు? ఒక 500 మంది ఉంటే 1000 మంది ఉంటే 2 లక్షల మంది ఓటర్లకు 1000 మంది కార్యకర్తలు వాళ్ళ ఆలోచన విధానాన్ని అమలు చేయడం అనేది సామాన్యమైన విషయమా? ఇంకా ప్రాక్టికల్ గా పాలిటిక్స్ ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. మన ఆర్థిక వనరులు పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక బాజిరెడ్డి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, మేము డిఎస్సీ రిజల్ట్ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పారు. మీరు ఏ ఇయర్కి ఆ ఇయర్ మార్చుకున్నారు. ఇప్పుడు వాదన చేయడం కాదు, మన మిస్టేక్స్ ఏం జరిగింది, ఎందుకు రిజెక్ట్ చేశారు, ఎందుకు ఉమెన్ వ్యతిరేకించారు.